మరి కాల్షియం ఇంకా హెమోగ్లోబిన్ అనేవి మహిళల్లో తక్కువగా ఉంటుంది కదా! అవి పెంచుకోవాలి అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? మెయిన్ 1000 ఎంజీ పర్ డే మనకి కాల్షియం అవసరం పడుతుందంటే అందరికి. సో కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి మనము. అంటే ఆకుకూరల్లో ఉంటది మెంతికూర అండ్ ములగాకు, ఇంకా పాలకూర, వీటన్నిటిలో కాల్షియం రిచ్ ఫుడ్స్ ఉంటాయి. ఇంకా నువ్వుల్లో ఉంటాయి, పాలల్లో ఉంటాయి. ఆహ్, ఇంకా విటమిన్ డి కావాలి మెయిన్. అంటే మనం సన్ రైజ్ కి ఒక 10-20 మినిట్స్ అన్న ఎండలో ఉంటే విటమిన్ డి అనేది ఉంటే మనకి అబ్జార్ప్షన్, కాల్షియం అబ్జార్ప్షన్ అనేది కూడా మంచిగా జరుగుతుంది. ఐరన్ కూడా ఇప్పుడు చాలా మంది లేడీస్ కి ఐరన్ ప్రాబ్లమ్ అనేది చాలా రకాల రీజన్స్ వల్ల వస్తూ ఉంది. ఇది క్రానిక్ గా ఎక్కువ అనేమియా ఉంటే, ఇంకా ఎలా అంటే హెల్త్ ప్రాబ్లమ్, కొన్ని క్రానిక్ డిసీజెస్ కూడా అంటే హార్ట్ హార్ట్ ఫెయిల్యూర్ లాంటి, నర్వ్ డ్యామేజ్, ఇంకా మన ఇమ్యూనిటీ తగ్గిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మనము ఎక్కువ రిచ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఓకే. మరి సమ్మర్‌లో చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది. అంటే విపరీతమైన దాహం వేస్తూ ఉంటుంది. బయట సూర్యుడు కూడా ఎక్కువగా ఉండటం వల్ల. అలాంటప్పుడు కొందరు అదే పనిగా నీళ్లు తాగుతూ ఉంటారు కదా! అలా తాగడం మంచిదే అంటారా? ఒకవేళ సమ్మర్‌లో తీసుకోవాలి అనుకుంటే ఎన్ని లీటర్స్ వాటర్ తీసుకోవాలి ఒక మనిషి? అయితే వాటర్ తాగడం అనేది ఇట్ డిపెండ్స్ అండి. ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి. అంటే ఆ మనిషి ఏజ్‌ని బట్టి, ఆ మనిషి చేసే యాక్టివిటీని బట్టి, ఆ మనిషి చేసే ఉండే క్లైమేట్‌ని బట్టి. బట్ ఎవరికైనా గూడా 4 లీటర్స్ ఆఫ్ వాటర్ కంటే ఎక్కువ వాటర్ గూడా టూ డేంజరస్ అన్నమాట. దాన్ని వాటర్ ఇంటాక్సికేషన్ అంటారు. మన బాడీలో ఎక్కువ వాటర్ అయినప్పుడు బ్లడ్‌లో సోడియం అనేది తగ్గుతూ ఉంటది. సో ఎక్కువ వాటర్ అనేది గూడా డేంజర్. ఓకే. సో, సాధారణంగా ఒక 4 లీటర్ల వాటర్ అనేది తీసుకుంటే సరిపోతుందా? యాహ్! యాహ్! ఓకే.